వివేక హత్య కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రాజుపాలెం పిఎస్ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రాజుపాలెం పిఎస్ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. వివరాలను కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి అప్పట్లో తప్పుడు కేసులు నమోదు కారుకులైన ఇద్దరు పోలీసు అధికారులను ఈ రోజుపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ ఇద్దరిలో ఫస్ట్ ఏఎస్ఐగా రాజుపాలెం పిఎస్ లో పనిచేస్తున్నాడు, అలాగే రిటైర్డ్ అయిన ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా అప్పట్లో తప్పుడు కేసు నమోదు కారుకులు అని విచారణలో తేవడంతో వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో సునీత, రాజశేఖర రెడ్డి దంపతులతో పాటు అప్పటి విచారణాధికారి రామ్ సింగ్ ఈ ముగ్గురిని తమను వేధిస్తారని అప్పుడు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు అడ్డగోలుగా విచారించుకుని అప్పుడు కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా ఈ కేసు పైన సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించింది. అలాగే విచారణ పులివెందుల చేసి విచారించగా ఇది ఫాల్స్ కేసు అని జరిగింది. అలాగే సునీత కూడా సుప్రీంకోర్టు వేయడంతో కూడా సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ కేసు కాల్చిన ఇద్దరు అధికారులను పోలీసు ఇప్పుడు కేసు నమోదు చేశారు. విజయ చంద్రిక.